హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పల్లవి. వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై చూపించబోతున్నానండి. మన ఛానల్లో మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాను కదా. సో దానికంటే టేస్టీగా ఈ మునగాకు ఫ్రై ఉంటుందన్నమాట. ఈ ఒక్క మసాలా వేస్ట్ చేసుకోండి, మునగాకు ఫ్రై అద్దిరిపోతుందంటే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో 3 ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లంత పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో పప్పులు కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక వాటర్ వేయకుండా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కొంచెం నూనెలో వేగాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను అనమాట. పొట్టు తీయకుండానే దంచి వేసుకుంటున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా అయ్యేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మునగాకుని ఒక 2 పెద్ద కప్పులంతా వేసుకుంటున్నానండి నేను. ఇలా మునగాకంతా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు మునగాకుని కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మగ్గించుకోవాలి మునగాకుని. ఇక చూడండి, మునగాకు అనేది ఇలా మగ్గుతూ వస్తుంది కదా. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మునగాకు పచ్చివాసన పోయి నూనెలో మంచిగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. మనకి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా. సో మధ్య మధ్యలో కలుపుతూ ఈ మునగాకుని నూనెలోనే మంచిగా మగ్గించుకోవాలి. ఇక చూడండి, మునగాకు అనేది మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు ఉంచుకున్నారంటే మనకి మునగాకు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఈ మునగాకు ఫ్రైలో ఈ పొడి వేసి చేశారంటే టేస్ట్ మామూలుగా ఉండదండి, అద్దిరిపోతుంది. అంతే ఒక్కసారి ఇలా మునగాకు ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి మునగాకు తింటున్నాము అనే ఫీలింగ్ కూడా రాదు. అండ్ చాలా హెల్తీ రెసిపీ కూడా. అలాగే మన ఛానల్లో మునగాకు పచ్చడి రెసిపీ కూడా ఉందండి. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఇస్తాను, మునగాకు పచ్చడి లింకు. ఒకసారి మీకు టైం ఉంటే వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసి పెట్టారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.